ఇక అలాగా మన జర్నీని అయితే ముందుకు సాగించాం. అడుగులో అడుగేసుకుంటూ నడవలేని పరిస్థితుల్లో ఏం చేస్తాం, ఇంకా మధ్యలోకి వచ్చాం. వెనక్కి వెళ్ళలేము, అటు ఎదరికి వెళ్ళలేము అన్న సిచ్యువేషను. దారిలో ఆయన్ని ఇంకా కొద్దిగా బలం చేకూర్చమని అడిగి దండం పెట్టుకుని ముందుకైతే సాగిపోతున్నాం. దీని పేరేంటో మీకు తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. కొద్దిగా వింతగా ఉంది, జంతువు సొత్తా కూడా వింత వింతగా కనబడుతుంది. సో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా దారిలో గురువుగారికి గుడ్ మార్నింగ్ చెప్పుకొని అలాగా ఈ ప్రయాణాన్ని గమ్మును ముగించమని కోరుకుంటూ దండం పెట్టుకుని ఇంకా ముందుకైతే సాగిపోతున్నాము. ఇక మెట్లన్నీ అయిపోయాయి, ఇంకేముందిలే అనుకున్నాను. కానీ ఆ కిలోమీటర్లు అన్నీ నడిచిన తర్వాత మనకైతే అసలు ఘట్టం అయితే స్టార్ట్ అయింది. అదే మొక్కాళ్ళ పర్వతం అన్నమాట. కొంతమంది మొక్కాలతో ఎక్కుతున్నారు, అంటే మొక్కున్నట్టుంది సంథింగ్. కాకపోతే అసలు సిసలైన నడకంటే అక్కడే చూశాను. అక్కడికి వెళ్ళేటప్పటికి నేను ఎలా నడిచాను నాకే తెలియదు. ఆ దేవుడే నా వెనకాల ఉండి అయితే తీసుకెళ్ళాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే నేనేం చేస్తున్నాను నాకే తెలియట్లే ఆ టైంలో. అసలు అడుగు కూడా పడాలని సిచ్యువేషన్ నుంచి నన్ను తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టాడు. అదంతా ఆయనదయ్యే. ఈ పాట అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.